అందరికీ నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి. వారం అయ్యేసరికి ఈ ఆకుకూరలు నన్ను ఎప్పుడు కోసేస్తావు అని ఎదురు చూస్తూ ఉంటుందండి. పాలకూర అయితే మీది, చుక్కకూర, తెల్ల గలిజేరు, తోటకూర, ఇక పొన్నగంటి, మునగాకైతే హైట్ పెరిగిపోతుంది అనేసి మొక్కంతా ప్రూన్ లాగా చేసేసాను. హైట్ ఎక్కువ పెరగకుండా ఇదంతా పప్పుకేసేస్తానమాట. అన్ని రకాలు మనం ఎక్కడికి పోకుండా మన ఇంట్లోనే ఈ వేస్ట్ వాటర్ తోటి మన ఇంట్లో పాడైపోయేవా ఏవైనా వస్తువులు పొడులు గిడులు ఉంటే వాటితోటి ఎంత చక్కగా పెంచుకోవచ్చో చూసారు కదా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇది మళ్ళీ ఈ విత్తనాలు కూడా, ఈ తోటకూర విత్తనాలు అవే పడి కూడా మళ్ళీ కొత్తవి మొలుస్తూ ఉంటాయి. నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇవి కట్ చేస్తున్నప్పుడు. ఎంత ఫ్రెష్గా ఉంటుందో అసలు. చూడండి, ఇదొక మంచి వ్యాపకము. అందరూ ఇలా మొక్కలు పెంచుకోండి. ఇక ఈ వీడియోలో అయితే కనీసం ఆకుకూరలు పెంచుకోవచ్చు ఈజీగా. గ్రీనరీ కూడా ఉంటుంది మనకి. ఇక ఈ వీడియోలో నేను మా గ్యాస్ అవసరం లేకుండా బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఎండలకి చలువ కూడా చేస్తుంది. ఇది చాలా మంచిదన్నమాట. దీనికి నూనె అక్కర్లేదు, అలాగే గ్యాస్ ఒక తాలింపుకి తప్పితే ఏం అవసరం ఉండదు. ముందుగా ఒక 100 గ్రామ్స్ అంతా పెసరపప్పు తీసుకున్నాను. ఇద్దరికి సరిపోతుంది ఇది. పెసరపప్పును మాత్రం బాగా 2-3 సార్లు కడుక్కోవాలండి. వాటర్ తెల్లగా వస్తుంది. బాగా కడిగి 2-3 గంటలు నానబెట్టేసేయాలి. మనం పొద్దున్న లేచినప్పుడే నానబెట్టేసుకున్నాము అంటే మనము తినే టయానికి రెడీ అవుతుంది. దీనికి అన్నీ కట్ చేసి తురిమి పెట్టుకున్నాను. కీర, క్యారెట్, పచ్చి కొబ్బరి, కొత్తిమీర. ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి, క్యారెట్ తురుము, కీర అంటే సౌదకాయ, టమోటా, కొత్తిమీర. ఆనియన్స్ అయితే తీసేసాను నేను. ఆనియన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక 4 మిరియాలు దంచుకుంటున్నాను పౌడర్ లాగా. నేనైతే మిరియాల పొడి అదంతా రెడీ చేసి పెట్టుకోనండి. నాకు ఆ ఫ్లేవరు పోయినట్టు అనిపిస్తుంది. అందుకని అప్పటికప్పుడు దంచుకుంటూ ఉంటాను. తాలింపులో కొంచెం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి బాగా వేగనియాలి తాలింపుని. ఇంతే, దీనికి గ్యాస్ అవసరం. ఇక గ్యాస్ ఏమీ అవసరం ఉండదు. ఇది చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అన్నమాట. మనకి ఇక స్టవ్తో పని లేదు. ఇది వేగిన తర్వాత తాలింపు అన్నీ కలిపేసుకుందాం. ఇవి నీళ్ళన్నీ వంచేసుకోవాలి. పెసరపప్పులో మనము నానబెట్టడానికి కోసం నీళ్ళన్నీ వంపేసుకోవాలి. బాగా నానిపోయిన పెసరపప్పులో ఇవన్నీ కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బలం ఉంటుంది కదండి ఇలా తింటే. మనకి పిచ్చి పిచ్చి టిఫిన్లు కాకుండా అప్పుడప్పుడు, రోజు అయితే తినలేమనుకోండి, వారానికి ఒకసారి అలా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక తాలింపు కూడా వేసేస్తున్నాను. మనకి దీనికి మామిడికాయ తురుము ఉంటే మామిడికాయ తురుము, లేకపోతే నిమ్మకాయ అయినా యూజ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టము. తాలింపు అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది తగులుతుంది కదా, స్మెల్ వస్తుంది, బాగా బాగుంటుంది. ఉప్పు మాత్రం జస్ట్ మనం తినే ముందే వేసుకోవాలి, లేకపోతే నీరు వస్తుంది. అన్నీ రుచికి, మనకు ఎంత రుచికి కావాలో అంత సాల్ట్, నాకైతే ఒక నిమ్మకాయ పట్టిందండి దీనికి. కలిపేసుకొని తింటే రుచి సూపర్గా ఉంటుంది. ఇక మనకు ఇవే సరిపోతుంది అన్నమాట బ్రేక్ఫాస్ట్ కింద. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఇలా అందరూ ట్రై చేయండి. నాకైతే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా
సూపర్గా సరిపోయింది. ఈ సైజు నిమ్మకాయ నాకు ఒకటి పట్టిందనమాట. అలాగే అందరూ మొక్కలు పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడదాం. మన చెత్త రోడ్డు మీద వేయకుండా మనం ఇంట్లోనే మనం మొక్కలు పెంచుకోవడానికి వాడితే మనం ఈ భూమిని కాపాడిన వాళ్ళం అవుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.